హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జెన్యూన్ ఇండియన్ ట్రేడర్. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 3 days లో అయిన సెషన్స్, నేను తీసుకున్న ట్రేడ్స్ అండ్ ఆ ట్రేడ్స్ సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఒక ముఖ్య గమనిక, నేను ఫేస్ టు ఫేస్ గా ప్రతి వీడియోలో అయితే రికార్డింగ్ అయితే చేయలేకపోవచ్చు. బట్ స్టిల్ ఎవ్రీ 2 days కి ఆర్ 3 days కి ఒక వీడియోని ఎవ్రీ 2 days కి ఆర్ 3 days కి ఒక వీడియోని అయితే విడుదల చేస్తాను, అట్లీస్ట్ విత్ వాకల్స్ తో. సో ఎందుకంటే నా ఆబ్జెక్టివ్స్, నేను చేసిన ప్రతి సెషన్ కూడా అట్లీస్ట్ సమరీ అయినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ సో ఏది దాచుకోకుండా, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే దాన్ని క్లియర్ గా సో అందరికి చెప్పాలన్నదే నా ఉద్దేశం. అందుకే నా ఛానల్ పేరు కూడా మీరు గమనిస్తే జెన్యూన్ ఇండియన్ ట్రేడర్ అని పెట్టుకున్నాను. సో ఇక్కడ నాకు హైడ్ చేసినా సరే, లేదంటే లేని ప్రాఫిట్స్ ని చూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొక గమనిక ఏమిటంటే, నేను ఎవ్రీ సెషన్ ని కూడా రికార్డ్ చేయలేకపోవచ్చు. సో ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్స్ లో నాకు కాస్త వర్క్ హెవీగా ఉండడం, సో పర్సనల్ గా వర్క్ హెవీగా ఉండడం వల్ల నేను అట్లా చేయలేకపోతున్నాను. బట్ నేను అప్ టు డేట్ గా నేను తీసుకున్న పొజిషన్స్ కావచ్చు, నా వ్యూ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఎవరైనా సరే ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ని లింక్ అన్నది డిస్క్రిప్షన్ లో ఉంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బట్ అగైన్ నేను డిస్క్లైమర్ కూడా పెట్టాను, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను. సో ఇది ఎవరికి రికమెండేషన్ కానీ సజెషన్ కానీ కాదు. ఆ ఛానల్లో ఓన్లీ నా వ్యూ మాత్రమే నేను అక్కడ చెప్తాను. అండ్ పొజిషన్ ఎస్ఎల్ఐట్ అయితే ఎస్ఎల్ఐట్ అయింది, టార్గెట్ ఇత్ అయితే టార్గెట్ ఇత్ అయింది అని చెప్పేసి నేను చెప్తాను. మీ అనాలిసిస్ కి అదేమైనా ఉపయోగపడుతుందేమో అని చూసుకోవాలి తప్ప కంప్లీట్ గా దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ అవి తీసుకోవడం అయితే దయచేసి చేయొద్దు. ఎందుకంటే నేను సెబీ రిజిస్టర్డ్ ట్రేడర్ అయితే కాదు. నా ఛానల్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మోర్ వీడియోస్ కోసం అండ్ దాని సపోర్ట్ కోసం. సో దట్ నేను ఇంకా సో మోటివేషన్ తో ఈ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను, ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ చేస్తాను. అండ్ దెన్ 50 days మనం కంప్లీట్ చేసినప్పుడు అయితే ఏ మిస్టేక్స్ చేశాను అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 50 days తర్వాత ఒక సమ్మరీ లాగా ఒక వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా 12-13 సెషన్స్ అయితే ఉన్నాయి. సో ఆఫ్టర్ దట్ నేను ప్లాన్ చేస్తాను. సో బట్ ప్రెసెంట్ అయితే ఈ వీడియో అయితే చూడండి, అండ్ దెన్ సో లైక్ చేయండి. మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో అయితే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ యా, సో దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు డే 34 ట్రేడింగ్ సెషన్. సో ఈ రోజు నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. నిఫ్టీలో ఫస్ట్ 3 క్యాండిల్స్ తర్వాత ఒక పుల్ బ్యాక్ అయితే వస్తుంది, అక్కడ నేను ఒక ట్రేడ్ అయితే ప్లేస్ చేశాను. నా స్టాప్ లాస్ వచ్చి సో సెకండ్ క్యాండిల్ లో, అండ్ దెన్ నా టేక్ ప్రాఫిట్ వచ్చి R1 R2 కి మధ్యలో సో 1:5 రేషియోలో అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఫర్దర్ గా ఇంకా ఏమైనా ట్రేడ్స్ తీసుకుంటే ఖచ్చితంగా చెప్తాను. సో నేను ఇందాక మెన్షన్ చేసినట్లు నిఫ్టీ ట్రేడ్ అయితే ఆల్రెడీ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ టైం నేను ట్రేడ్ అయితే ప్లేస్ చేశాను. సో బట్ అది క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ హియర్ సో సేమ్ లెవెల్ దగ్గర అయితే తీసుకున్నాను. సో ఒక పుల్ బ్యాక్ దగ్గర, అండ్ దెన్ ఆ క్యాండిల్ తాలూకా లో అండ్ ఆల్మోస్ట్ 1:7 రేషియోలో అయితే నేనైతే నా ట్రేడ్ ని R2 దగ్గర టార్గెట్ తో ట్రేడ్ ప్లేస్ చేయడం జరిగింది. ప్రెసెంట్ అయితే ట్రేడ్స్ అన్నవి సైడ్ వేస్ లోనే నడుస్తుంది. సో పాజిటివ్ లోనే ఉంది. సో ఇన్ కేస్ ఈ పొజిషన్స్ నెగిటివ్ లో క్లోజ్ అయినా, స్టాప్ లాస్ ట్రయల్ చేసినా సరే మీకు ఫర్దర్ గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో నా 2 ట్రేడ్స్ ని కూడా నేను క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 245 క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. సో ఓవరాల్ గా మనకి 2 ట్రేడ్స్ లో ఒక 8K ప్రాఫిట్ అయితే వచ్చింది. సో సమరీలో మీకు ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు డే 36. సో నేను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కొన్న ట్రేడ్స్ తీసుకోవడం అయితే జరిగింది. నిఫ్టీలోని ఫస్ట్ క్యాండిల్ హై తర్వాత వచ్చిన పుల్ బ్యాక్ లో నేను ట్రేడ్ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ ప్రాఫిట్ టార్గెట్ 1:5 రేషియోలో పెట్టుకున్నాను. అదేవిధంగా నా బ్యాంక్ నిఫ్టీలో అయితే సిమిలర్ మంచి లెవెల్లోనే దొరికింది. అండ్ హియర్ ఆల్సో నేను ఆల్మోస్ట్ సిపిఆర్ దగ్గర నా స్టాప్ లాస్ పెట్టుకున్నాను అండ్ టేక్ ప్రాఫిట్ 1:7 రేషియోలో అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ప్రెసెంట్ నా బ్యాంక్ నిఫ్టీలో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది ఇండెక్స్ లెవెల్లో. సో నేను నా ట్రేడ్ అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. సో ఇన్ ఆప్షన్స్. సో బ్యాంక్ నిఫ్టీ అయితే నేను ప్రెసెంట్ క్లోజింగ్ అయిపోయింది. ఆఫ్టర్ సమ్ టైమ్ నాకు నిఫ్టీలో కొన ఇప్పుడు నాకు ట్రేడ్ అయితే
ఇండెక్స్ లెవెల్‌లో నా ప్రాఫిట్ టార్గెట్‌ని అయితే హిట్ చేసింది. సో, నేను దాన్ని క్లోజ్ చేస్తున్నాను. ఈ రోజుకైతే మనం మొత్తం అన్ని పొజిషన్స్‌ని పాజిటివ్‌లోనే క్లోజ్ చేసాం. అండ్ అన్ని పొజిషన్స్ మన టార్గెట్స్ అయితే హిట్ అయ్యాయి. సమ్మరీలో నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వెల్కమ్ టు ట్రేడింగ్ సమ్మరీ ఫర్ డే 34, 35 అండ్ 36. సో, ఫస్ట్ డే 19th. సో, 19th రోజు సో, మనకి నిఫ్టీలో ఒక ఫస్ట్ క్యాండిల్ రెడ్‌లో క్లోజ్ అయినా సరే కింద నుంచి మనకు ఒక సపోర్ట్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో మనకు ఫస్ట్ క్యాండిల్ గ్రీన్‌లో క్లోజ్ అయింది. కానీ మనకు పైనుంచి రిజెక్షన్ అయితే ఉంది. సో, 2 ఆపోజిట్‌గా ఉండడం వల్ల నేను ఎటువంటి ట్రేడ్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకోలేదు. సో, వెయిట్ చేశాను నెక్స్ట్ క్యాండిల్ ఫార్మ్ అయ్యే వరకు. అండ్ దెన్ మనకు థర్డ్ క్యాండిల్ అన్నది ఫస్ట్ క్యాండిల్ హైని అయితే బ్రేక్ చేసుకొని వెళ్ళింది. సిమిలర్ సెటప్ అన్నది మనకు బ్యాంక్ నిఫ్టీలో కనబడ్డది. సో, ఆ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ క్యాండిల్‌లో నేను ఒక రిట్రేస్మెంట్ వెయిట్ చేసి అక్కడ నా ట్రేడ్‌ని అయితే తీసుకున్నాను. నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లో కూడా. సో, నిఫ్టీలో వచ్చేసరికి నాకు రిట్రేస్మెంట్ దగ్గర ట్రేడ్ అండ్ దెన్ నా స్టాప్ లాస్ వచ్చి ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ లో అండ్ నా టేక్ ప్రాఫిట్ R1, R2కి మధ్యలో ఒక లెవెల్ అయితే ఉంది. ఆ లెవెల్ దగ్గర అయితే నా ప్రాఫిట్ అయితే నేను డిఫైన్ చేసుకున్నాను. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీలో సో నేను రిట్రేస్మెంట్ దగ్గర ట్రేడ్ అండ్ నా స్టాప్ లాస్ వచ్చి ఆ బిగ్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో దాని లో కింద నేను నా స్టాప్ లాస్ని అయితే పెట్టుకున్నాను. అదేవిధంగా R2 దగ్గర నా టేక్ ప్రాఫిట్ అయితే నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో, ఆ రోజుకైతే మ్యాక్సిమం ప్రైస్ అన్నది సైడ్ వేస్‌గానే మూవ్ అయింది. బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో, అందువల్ల మన పొజిషన్స్ అన్నవి మన టార్గెట్‌ని అయితే హిట్ అయితే కాలేదు. బట్ అట్లాగని మనకి లాస్ రాలేదు. ఆ రోజు సైడ్ వేస్ డేస్‌లో మనం కొంచెం ప్రాఫిట్‌తో మన పొజిషన్స్ అయితే రెండిటిని క్లోజ్ చేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా మనకు 8K ప్రాఫిట్ అయితే వచ్చింది. మోస్ట్‌లీ 4K సంథింగ్ అలా వచ్చింది. బట్ ఓవరాల్‌గా 8K అయితే ఆ రోజు మనకు వచ్చింది. సో, కమింగ్ టు 20th. సో, థర్స్‌డే ఎక్స్‌పైరీ డే. నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ అగైన్ కొంచెం ఇండిసిసివ్ అనే చెప్పాలి. గ్రీన్‌గా క్లోజ్ అయినా సరే. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీలో రెడ్ క్యాండిల్ అన్నది ఫామ్ అయింది. వన్స్ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో అంతవరకు మార్కెట్ అన్నది వెళ్తుంది, నిఫ్టీ అన్నది వెళ్తుంది అన్న ఒక వ్యూతోని సో నేను అక్కడ ట్రేడ్ని అయితే ప్లేస్ చేసుకోవడం జరిగింది. కాస్త రిట్రేస్మెంట్ దగ్గర నా స్టాప్ లాస్ వచ్చి ఆల్మోస్ట్ సో ఈ క్యాండిల్ హై దగ్గర అండ్ నా టేక్ ప్రాఫిట్ వచ్చి ఆ ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర అయితే నేను అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో కొన్న సేమ్ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత నేను రిట్రేస్మెంట్ దగ్గర నేనైతే ఎంటర్ చేసుకున్నాను. నా టేక్ ప్రాఫిట్ ఇక్కడైతే CPR వరకు పెట్టుకున్నాను. మార్కెట్ అన్నది లాస్ట్ 3 డేస్ నుంచి మూవ్ అవుతూనే అప్ సైడ్ ఉంది కాబట్టి ఈ రోజు అయితే ఒక బ్రీతర్ కింద మార్కెట్ కాసేపు వెయిట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్‌గా కూడా మీరు ఏ సెటప్ గమనించినట్లయితే మార్కెట్ అనేది ఇటువంటి సిట్యుయేషన్స్‌లో 3 డేస్ మూవ్ అయిన తర్వాత లేదా 4 డేస్ మూవ్ అయిన తర్వాత ఒక డే అయితే కిందకైతే వచ్చి ప్రాఫిట్స్ అన్నది అందరూ బుక్ చేసుకుంటారు కాబట్టి ఆ టైంలో మనకు CPR వరకు అయితే మార్కెట్ పడుతుంది. సో, అదే వ్యూతో నేను ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ దెన్ ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఏదైతే క్యాండిల్ రెడ్ వరకు సెల్ అయితే పెట్టుకున్నాను. అండ్ నిఫ్టీలో నా స్టాప్ లాస్ అనేది నెక్స్ట్ క్యాండిల్‌లోనే హిట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో ఆఫ్టర్ సమ్ టైమ్ కన్సాలిడేషన్ తర్వాత నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో, ఆ రోజైతే కంప్లీట్‌గా 2 డేస్‌లో మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత ఒక ట్రేడ్ అయితే తీసుకోవచ్చు గానీ, బట్ ఆల్రెడీ నేను రెండిట్లో నా స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి, నేను ఇంకా ఆ రోజుకి నా పొజిషన్స్ అయితే క్లోజ్ చేసి నేను ఎటువంటి ట్రేడ్‌ని తీసుకోలేదు. ఓవరాల్‌గా 9.5 వరకు అయితే మనకి లాస్ అయితే వచ్చింది ఎక్స్‌పైరీ డే రోజు. ఫైనల్‌గా ఈ రోజు ఫ్రైడే నాడు సో నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, CPR దగ్గర నుంచి అయితే హ్యూజ్ సపోర్ట్ అయితే తీసుకున్నాయి. ఇంచుమించు నిఫ్టీ ఆల్మోస్ట్ CPR లెవెల్స్ దగ్గర నుంచి సపోర్ట్ అయితే తీసుకున్నాయి. అండ్ దెన్ ప్రీవియస్ డే హైస్ ఏవైతే ఉన్నాయో అవి రెండిటికి బ్రేక్ అయితే అయ్యింది. సో సూన్ ఆఫ్టర్ అది అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ తర్వాతే నేను నా ట్రేడ్‌ని అయితే తీసుకోవడం జరిగింది. ఇనీషియల్‌గా నిఫ్టీలో కాస్త కింద వచ్చే వరకు ప్లాన్ చేసుకున్నాను. బట్ ఆ లెవెల్‌లో నాకైతే దొరకలేదు. అంటే నా ప్రైస్ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు.
సో అందువల్ల నేను కొంచెం పైన పొజిషన్స్లోనే తీసుకోవాల్సి వచ్చింది. సో నా ట్రేడ్ అయితే సో ఈ రిజెక్షన్స్ దగ్గర తీసుకున్నాను. అండ్ దెన్ నా స్టాప్ లాస్ వచ్చి ఫస్ట్ క్యాండిల్ ఆఫ్ కింద పొజిషన్స్ దగ్గర తీసుకున్నాను. అండ్ దెన్ నేను టేక్ ప్రాఫిట్ వచ్చి R2 దగ్గర అయితే నేను తీసుకున్నాను. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో సో మంచి టైంలో నా పొజిషన్ అయితే లో లెవెల్లోనే దొరికింది నాకు. అండ్ దెన్ నా సిపిఆర్ ఫస్ట్ లెవెల్ కింద అయితే నేను ఎస్ఎల్ అయితే తీసుకున్నాను. నా టేక్ ప్రాఫిట్ వచ్చి ఆల్మోస్ట్ R2కి R3కి మధ్యలో లాస్ట్ మంత్లో ఎక్కడైతే ఒక లెవెల్ దగ్గర నుంచి పడిందో ఆ లెవెల్ అయితే ఉంది. ఆ లెవెల్ కొంచెం దగ్గర కిందనైతే నా టార్గెట్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఏ మంత్ మనకి ఇటువంటి ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ వేర్ మన 2 టార్గెట్స్ కూడా హిట్ అయ్యాయి. సో మార్కెట్ అన్నది ఒక సైడ్ వేస్ డేస్లో ఉండడం వల్ల ఇన్నాళ్ళు ఇటువంటి ట్రేడ్స్ అయితే మనకు దొరకలేదు. నౌ మనకి పర్ఫెక్ట్గా ఈ రోజు అయితే హిట్ అయింది. అండ్ సో రెండిట్లో కలిపి మనకి సో 21K అయితే మనకి ఈ రోజు వచ్చింది. సో ఎందుకంటే 2 టేక్ ప్రాఫిట్స్ అనేది మనకు దొరికాయి కాబట్టి. అండ్ ఆ తర్వాత కూడా మార్కెట్ అనేది ఒక దగ్గర కొంచెం లో లెవెల్కి వచ్చి అక్కడి నుంచి సో ఎవరైతే స్టాప్ లాస్లు ఉన్నాయో అన్ని పట్టుకొని వెళ్ళి మళ్ళీ పైకి అయితే వెళ్ళింది. బట్ ఆల్రెడీ మనం 2 ట్రేడ్స్ ఈ రోజు ఉన్నాం కాబట్టి నేను ఇంకా ఫర్దర్గా ట్రేడ్ అయితే తీసుకోలేదు. సో మధ్యలో 1 డే లాస్ అయిన తర్వాత ఓవరాల్గా 19.5Kలో మనం అయితే ఈ 3 డేస్ని క్లోజ్ చేయడం అయితే జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు కొన టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్.